మా క్షామ నివారణకైతేనేమి, ఉప్పెన్నెలకైతేనేమి, వీటన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైనతో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ ఒకళ్ళ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఏ ఉన్న ఒక సందేశం. ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే, ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే, ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను. కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో, ఎన్నో చూసిన వాడిని. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని. సో ఇవాళ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా, ఇవాళ ఎవరైనా సరే 15 సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, అటు కాకర్ల సుబ్బారావు గారు అయితేనేమి, అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి, నా డాక్టర్లు అయితేనేమి, నా సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరి ఏదైనా 2 చేతులు కలముందే శబ్దం రాదు. అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఈ ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను. రుణం అంటే ఇది తీరని రుణం. నేను ఎప్పుడు ఉంటాను, భావస్తురాణి జన్మాంతర సౌరదాణి అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మన పరిచయాలతో, ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి ఎంత కళమ్మ తల్లికి. ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను, కళ్ళు మూసుకుంటే కళ ఇదని. అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది. నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను. నా దర్శకులంతా కూడా నన్ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బోయపాటి శ్రీను గారు ఉన్నారు, లేకపోతే మల్లేని గోపిచంద్ గారు ఉన్నారు, అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. అందరూ, మన నందమూరి తమను, వీళ్ళందరూ కూడా అంటే మనం ఇచ్చే, ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది అంటే ఈ రా మెటీరియల్ FDG అంటాం, రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం. అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము, బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం. అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో, దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఎటువంటి దర్శకులు అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి, లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి, అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి, ఫెడరేషన్ అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని నేను అనుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుందని కాదు. కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన
లొకేషన్స్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నాను, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకి ఎప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టు విడుపులు కానీ, ధనిక తారతమ్యాలు కానీ ఉండవు. సినిమానే. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. సో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడే కాబట్టి, ఎందుకంటే తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్ ఈస్ సో like poetry. It is there's like that, so sweet. And so respected Santosh Shukla, today as I stand here receiving these passages, recognition from the World Book of Records UK, I am filled with deep humility to be included in the golden edition for recognition of 50 years as a hero in Indian cinema. This recognition is not merely a personal milestone, it is a journey I have been privileged to share with all of you. As I travel back in time, like in Aditya 369, I have done a scientific, this is the first SF film in India, scientific fiction film. It's called Aditya in 91. Then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So in 1974, my grandson's favorite film, Bala, Haribir, Aditya, Devansh, Aditya 369. Okay, in 1974, the set of my very first film, Tata Makala, a 13-year-old naive boy trying to find his bearings. All I had was a strong work ethic and discipline instilled in me by my father, Padma Shri Dr. Nandamuni Taraka Ramarao Garu. Through him, I realized today how cinema transcends and goes beyond entertainment. It carries the weight of art, the duty of service, and the mantle of responsibility. Over the last 5 decades, I have lived 100 lives on screen. I have been a saint, a king, a warrior, a common man, a dreamer, and a fighter. I have been privileged to act in 110 films across a wide spectrum of genres. From mythological epics like Sri Ramarajyam to historical dramas such as Gautiputra Shatakarni, to folklore movies like Bhairavadipam, to science fiction like, as I said, Aditya 369, to social entertainers like Mangamagar Manavadu, Mudra Mavaya, and powerful mass films including Simha, Legend, and Veerasimha Reddy, Bhagavant Kesari, Daku Maharaj. With every role came responsibility, and with every film, a new chapter in my journey of growth. This recognition today is not about numbers, whether it is 50 years or 110 films. It's about the bond built with millions of people over time. It is about carrying forward the rich heritage of Telugu cinema. It's about contributing to Indian cinema as a whole, inspired by the love of fine arts, inspired by the love for fine arts, language and culture that I inherited from my father. I have always sought to make cinema not only a celebration of tradition but also a channel for spreading social messages. The recognition I received through cinema has given me the strength to serve beyond the arc lights. It extended my opportunity to serve as a 3-time MLA of the Hindupur constituency of the state of Andhra Pradesh, as chairman of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. I have been blessed with the opportunity to carry my journey from real life to real life, where each effort is a prayer to ease the pain of those fighting cancer. If the love of platform